పిఠాపురంలో రేపు ఎల్లుండి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు, ఆయన శాఖలకు సంబంధించిన సమీక్షలు, సమావేశాలతో ఆయన నిత్యం బిజీగా ఉంటున్నారు. దీంతో సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు అప్పగిస్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఇందుకు సంబంధించిన లైన్ క్లియర్ అయింది. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది. పిఠాపురంలో రేపు ఎల్లుండి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు, ఆయన శాఖలకు సంబంధించిన సమీక్షలు, సమావేశాలతో ఆయన నిత్యం బిజీగా ఉంటున్నారు. దీంతో సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు అప్పగిస్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఇందుకు సంబంధించిన లైన్ క్లియర్ అయింది. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ వైశాలి. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన కొణిదెల నాగబాబు కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి రావడం జరిగింది. ఆయన పిఠాపురంలో ఉన్న గోకులం గ్రాండ్ హోటల్లో బస చేస్తారు. అందుకే పెద్ద ఎత్తున కేడర్ స్వాగతం పలికారు. ఆయన రేపు ఎల్లుండి అంటే 4, 5 తేదీల్లో పిఠాపురంలో పర్యటించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపు శుక్రవారం పర్యటనలో ఉదయం 10:30కు గొల్లపూర్లో నూతనంగా నిర్మించిన అర్బన్ పిహెచ్ ప్రారంభిస్తారు. 10:50 నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం, అనంతరం హెడ్ వాటర్ వర్క్స్ ప్రారంభోత్సవం, అదేవిధంగా గొల్లపూర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 12:30కి పిఠాపురంలో ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ప్రారంభోత్సవం అనంతరం 1 గంట సమయానికి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వద్ద, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైన ఆలయం ఇది. ఈ ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఏదైతే చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ బస్ చేస్తారో ఆ భవనానికి వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ చేస్తారు. ఇది 4వ తేదీ ప్రోగ్రామ్. ఇక 5వ తేదీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోర్లు మండలంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అదేవిధంగా బీటీ రోడ్లు కూడా ప్రారంభించారు. రాష్ట్ర కార్యాలయం, అదేవిధంగా పిఠాపురం కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో 2 రోజుల పాటు నాగబాబు పాల్గొంటారు. నాగబాబుతో పాటుగా ఆ పార్టీకి చెందిన శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొంటారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి గా వ్యవహరిస్తున్న వర్మ హాజరవుతారన్న సమాచారం ఎక్కడా లేదు. దీంతో వర్మ రేపు ఈ ప్రోగ్రామ్ కి దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. నాగబాబు హోటల్లో బస్ చేశారు. రేపు ఉదయం నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. దీంతో రేపు వర్మ అనుచరులు ఏం చేస్తారన్న చర్చ కూడా ప్రస్తుతం అక్కడ కొనసాగుతోంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.